నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురు దక్షిణామూర్తి రాజశేఖర వేద జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం సింహరాశి మార్చి నెల 2024 మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఇక్కడ సింహరాశి వారికి మార్చి నెల ఏ విధంగా ఉండబోతుంది, మొదటి 15 రోజులు ఎలా ఉంటుంది, తర్వాత 15 రోజులు ఎలా ఉంటుంది, ఆర్థికంగా ఎలా ఉంది, ఆరోగ్యపరంగా ఎలా ఉంది, నెక్స్ట్ ఏమైనా హయ్యర్ గోల్స్ పొందడానికి ఏ విధమైనటువంటి ఫలితాలు అవి పొందబోతున్నారు, ప్రతికూల తేదీలు ఏంటి, అన్ని విషయాలు తెలియజేస్తాను. ఒక ముఖ్యమైనటువంటి పరిహారం కూడా తెలియజేస్తాను, చాలా విశేషమైనటువంటిది అనమాట. సో సింహరాశి వాళ్ళు అది చేసుకుంటే చాలా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో అనేది పూర్తిగా చూసినట్లయితే అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. నెక్స్ట్ ఎవరైనా మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేటటువంటిది చెప్పదగిన సూచన. సింహరాశి వాళ్ళకి ఈ నెలలో కనుక చూసుకున్నట్లయితే గ్రహస్థితి అది కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు అవి కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా ప్రధానంగా మీకు 15వ తారీఖు తర్వాత నుంచి కుజుడు మీ యొక్క రాశి మీద దృష్టి పడటం అనేటటువంటిది, దానివల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పనులు ఆలస్యం అయినప్పటికీ కూడా మీ గోల్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ అయినప్పటికీ కూడా కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండటము, ధనపరంగా కొంచెం ఇబ్బందులు ఉండటం, అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు రావడం, అంటే ఊహించని ఖర్చులు. అంటే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఏదైనా మంచి శుభకార్యం చేయటం వల్ల కావచ్చు, ఒక్కసారిగా ధనం అనేటటువంటి సడన్గా ఖర్చు అయిపోవడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. సో అటువంటి కండిషన్స్ అనేటటువంటివి ఎక్కువగా కనబడుతున్నాయి. బ్రెయిన్ కూడా సరిగ్గా పనిచేయదు. అందువల్ల ఏంటంటే ఈ నెలలో మీరు ఏదైనా ముఖ్యమైన కమిట్మెంట్ కానీ, ఏదైనా సైన్స్ కానీ, అగ్రిమెంట్స్ కానీ చేసుకునేటప్పుడు మీ పక్కన ఎవరినైనా పెట్టుకోండి. ఒకవేళ వీలున్న పక్షంలో అయితే కొంచెం వాయిదా వేసుకొని ఏప్రిల్ 10వ తారీఖు తర్వాత ప్లాన్ చేసుకోండి. అండ్ అగ్రిమెంట్స్, సైన్స్ వాయిదా వేసుకోవటం మాత్రమే చాలా మంచిది. నెక్స్ట్ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అన్నీ కూడా విమర్శలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక్కసారిగా నెగిటివిటీ అది రావడానికి అవకాశం ఉంది. ఒక్కసారిగా సమీకరణాలు కూడా మారిపోవడానికి అవకాశం అది కనబడుతూ ఉంది. అందుకని ఏంటంటే ఏదైనా మాట్లాడేటప్పుడు డైరెక్ట్గా మాట్లాడదాం, ఇంతకుముందు ఎప్పుడు ప్రిపరేషన్ లేదు కదా, డైరెక్ట్గా మాట్లాడదాం, ఇట్లాంటివి ఏం వద్దు. చక్కగా ఒక పేపర్ పెట్టుకోండి. ఆ పేపర్ చూసుకొని మీరు చెప్పడం, స్పీచ్ అనేది ఇవ్వడం కూడా చెప్పదగినటువంటి సూచన. నెక్స్ట్ ఇక వీళ్ళల్లో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పని భారం చాలా అధికంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. మీ కింద ఉద్యోగులు కూడా సరిగ్గా పని చేయక వాళ్ళ పని కూడా మీరు చేసుకోవాల్సి వచ్చి పని భారము, దాంతో కూడా మీకు టెన్షన్, వర్రీ, బీపీ ఇట్లాంటివి కూడా రావడానికి అవకాశాలు అవి కనబడుతున్నాయి. కొంచెం జాగ్రత్తలు అవి పాటించుకోండి. నెక్స్ట్ యాక్టివిటీ ఏదైనా కూడా ఖచ్చితంగా చేయండి. అన్నిటికీ కూడా గట్టిగా సామధాన భేద దండోపాయాలు అన్నిటినీ వాడండి. ఒక్కసారిగా అరవటము, లేకపోతే కోపడటము, అన్నిటికీ మెమో ఇచ్చేయటం కాకుండా కొంచెం 1-2 సార్లు వాళ్ళకి చెప్పి చూడండి. చెప్పి చూసి మూడోసారి మీరు తీసుకునేటటువంటి డెసిషన్ అనేటటువంటిది అమలు చేయండి. స్త్రీల విషయానికి వచ్చేటప్పటికి ఈ యొక్క నెలలో మీకు కూడా కొంచెం ఎక్కడికైనా బయట ప్రదేశాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం వస్తుంది. అంటే కుటుంబానికి దూరంగా, అంటే ఏదైనా కార్యక్రమానికో దేనికో వెళ్తారు, కానీ అక్కడ వాతావరణం అది పడక మళ్ళీ అనారోగ్యం అవ్వటం, అక్కడ చిన్న అవమానం జరగటం, మళ్ళీ ఇంటికి రావటం, ఈ ప్రయాణంలో కూడా కొంచెం ఇబ్బందులు అవి జరగటం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆభరణాలు కానీ, పత్రాలు కానీ కొంచెం 1-2 సార్లు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. తగిన జాగ్రత్తలు అవి తీసుకోండి. ఏమైనా ఆన్ టైమ్ పేమెంట్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఖచ్చితంగా చేసుకోండి. విద్యార్థులకు కూడా కొంచెం ప్రతికూలతలు అవి కనబడుతున్నాయి, కానీ విజయం సాధిస్తారు. ఆరోగ్యపరంగా వాటిపరంగా కొంచెం జాగ్రత్తలు అవి తీసుకోండి. నెక్స్ట్ మీకు కలిసి రానటువంటి తేదీల విషయానికి వచ్చేటప్పటికి 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు ప్రతికూలంగా ఉన్నాయి. ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే కొంచెం వాయిదా వేసుకోవటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. నెక్స్ట్ మీకు శివరాత్రి రోజున, మహాశివరాత్రి పరమేశ్వరునికి చాలా అత్యంత అనుకూలమైనటువంటి దినం. ఆ రోజు మీరు చక్కగా ఉదయం కానీ, రాత్రి కానీ లింగోద్భవ సమయంలో అయినా అభిషేకం చేయండి, మార్నింగ్ అన్నా చేయండి, లేదా సాయంత్రం ప్రదోష సమయంలో అభిషేకం చేయండి. వీలు లేనటువంటి వాళ్ళు వెళ్ళి ఏదో సహస్రనామం, అర్చన చేయించుకోండి, కొన్ని ప్రదక్షిణాలు చేయండి. ఒక అరగంట అక్కడ ఆ టెంపుల్లో ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ వైబ్రేషన్ అక్కడ ఎప్పుడూ కూడా నిత్యం పూజలు జరిగే వైబ్రేషన్ మీ మీద పనిచేస్తుంది. జాగారం చేయడానికి అవకాశం ఉన్న వాళ్ళు కూడా జాగారం చేస్తే కూడా చాలా చాలా మంచిది. సో ఈ యొక్క తేదీని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ఉపయోగించుకుంటే మీ జీవితంలో మంచి ఫలితాలు అవి కలగడానికి అవకాశం ఉంది. ఇక ముఖ్యమైనటువంటి విషయం ఇంకొకటి ఏమిటంటే కాంట్రాక్టర్స్ ఇట్లాంటి వాళ్ళకి మాత్రం కొంచెం ఎదురు చూపులు, డబ్బులు రావడానికి కొంచెం టైం అది పట్టేటువంటి అవకాశం ఉంది. ఏదైనా చిన్న అవమానం జరిగినా కూడా కొంచెం రియాక్ట్ అవ్వద్దు. కొంచెం ఈ సమయం అంత అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం సమయం పాటించండి.
పాటిస్తే దిస్ టూ విల్ పాస్, దీనిని కూడా మీరు అధిగమిస్తారు. శుభం.